మంచిర్యాల జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. వీరయ్య అనే వ్యక్తి తన కుమార్తె వాంతులు జ్వరంతో బాధపడుతుండగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తర్వాత రోజు డిశ్చార్జ్ చేసే సమయంలో చిన్నారికి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 2 ఇంజెక్షన్లు వేశారు. దీంతో పాప ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళింది. పరిస్థితి విషమించింది. తాము ఏమీ చేయలేమని వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కంగుతిన్నారు. డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని చెప్పిన వైద్యులు ఇప్పుడు సీరియస్గా ఉంది, తీసుకెళ్లండి అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పాప గుండె వేగంగా కొట్టుకుంటుందని వరం ఎంజీఎంకు వెళ్లాలని సూచించారు. వరంగల్ ఎంజీఎంలో చేర్పించగా అక్కడ గుండెకు సంబంధించిన నిపుణులు లేరని, దీంతో అక్కడ నుంచి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం చిన్నారి గుండె సాధారణ స్థితికి వచ్చింది. కేవలం ఇంజెక్షన్లు వరుసగా వేయడం వల్లే పాపకు సీరియస్ అయిందని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాతా శిశు ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా పేరు శ్రీరాల వీరయ్య. ఇక్కడ మంచిర్యాల లోకల్ సార్ మాది. ఆ పాపకు హెల్త్ మామూలుగా స్కూల్కి వెళ్ళింది. ఆ రోజు మార్నింగ్ జ్వరం వచ్చింది. వాళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేస్తే మా భార్య వాళ్ళు తీసుకువెళ్ళి హాస్పిటల్ తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొస్తే జ్వరం 104 ఉందని అడ్మిట్ చేసుకున్నారు సార్. అడ్మిట్ చేసుకున్నారు. వామిటింగ్ అట్లా ఉండే. ఈవినింగ్ వరకు తగ్గినాయి. ఈవినింగ్ తగ్గిన తర్వాత మార్నింగ్ డాక్టర్లు వచ్చారు, చూసారు. ఏం మెడిసిన్ ఏమీ అవసరం లేదన్నారు. అవసరం లేదన్నారు. అప్పటి వరకు డిశ్చార్జ్ చేస్తారన్నారు సార్. ఇక్కడ లోకల్ సార్ మాది. జస్ట్ ఒక ఈవినింగ్ వరకు వెళ్తామని చెప్పినాము. ఆ లోపే డైరెక్ట్ సిస్టర్లు వచ్చారు. ఒక 2 ఇంజక్షన్లు వేసింది. అది వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్కి హార్ట్ అనేది 175కి పెరిగింది సార్. అప్పుడప్పుడు పక్కనే హార్ట్ డాక్టర్లు ఉండే సార్. చూసిన తర్వాత మీరు ఇమీడియట్లీ వరంగల్కి వెళ్ళిపోమన్నారు సార్. ఆ ఇంజక్షన్ వేసిన అమ్మాయిని కూడా డైరెక్ట్ అమ్మాయిని హాఫ్ అన్ అవర్లో కనబడకుండా వేసేసి ఆమె తాకేసి వాళ్ళు తెలుసు సార్. వాళ్ళంతా ఒకటైతే డెంగ్యూ టెస్ట్ అన్నారు. వేరే ఒక డాక్టర్కి వెళ్ళకపోతే డెంగ్యూ టెస్ట్ అన్నారు. డెంగ్యూ టెస్ట్ కూడా ప్రైవేట్లో చేయించిన నార్మల్ సార్. ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల సార్ మా పాప అనేది బతికిపోయింది సార్. ఆ రోజు దేవుడు అదృష్టం వల్ల మా పాప సార్ 4th క్లాసు. అప్పటి వరకు మంచిగా చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంది. కొంచెం సెల్ ఫోన్ చూసింది. వాళ్ళ సిస్టర్ ఉంటుంది, ఈ చిన్న పాపతో కూడా మాట్లాడింది. అప్పటి వరకు ఏం లేకుండా సార్, మొత్తం నార్మలే ఉండే. ఆ ఇంజక్షన్ వేయడం వల్ల జస్ట్ హాఫ్ అన్ అవర్లో సార్ ఫుల్ వామిటింగ్, కాళ్ళు చల్లబడిపోయినాయి. విపరీతమైన వామిటింగ్ సార్. ఆ రోజు 175 హార్ట్ సార్. అదృష్టం కొద్ది మా పాప భయపడారు సార్. దేవుడు అనేది మాకు ఉండేవాటి. ఆ రోజు దేవుడు అనేది మమ్మల్ని కాపాడింది సార్. సార్ మా పేరు శ్రీరాల వీరయ్య.